హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SR9 వాయిస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో భూములకు సంబంధించిన అంశాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. దమ్మపేట రెవెన్యూ మౌజా పరిధిలోని 273/1లో చోటు చేసుకున్న భూ వివాదంలో పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని న్యాయవాదుల సంఘం ఆరోపించింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్థానికంగా ఉన్న న్యాయవాది గోళ్ల భవానీకృష్ణ యాదవ్పై 273/1 భూ వివాదంలో కేసు నమోదు చేయడాన్ని న్యాయవాదులు ఖండించారు. మా దమ్మపేట బార్ అసోసియేషన్ అభ్యర్థి అయిన గోళ్ల భవానీకృష్ణ యాదవ్ మీద సర్వే నంబర్ 273/1లో వారికున్న భూమిని వారు సాగు చేసుకుంటుంటే అక్రమంగా పోలీసు వారు కేసు పెట్టారు. ఇటు విషయమై మేము బార్ అసోసియేషన్ తరఫున పూర్తి స్థాయిలో మేము ఖండిస్తాం, అక్రమైన కేసును ఖండిస్తున్నాము. సాధారణంగా భూ వివాదాలు తలెత్తినప్పుడు బాధితులు న్యాయవాదులను కలవడం సహజమని, అంత మాత్రాన న్యాయవాదులపైనే కేసులు బనాయిస్తారా అంటూ ప్రశ్నించారు. న్యాయవాదిపై అక్రమంగా పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో జిల్లా స్థాయిలో న్యాయవాదులంతా ఏకమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆ కేసును తక్షణమే పోలీసు వారు ఉపసంహరించుకోవాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. లేని పక్షంలో దీన్ని స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళతో కూడా మాట్లాడాము. వారి ద్వారా కూడా అవసరమైతే సివిల్ కేసులకు సంబంధించి వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు, సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశాల ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం నడుచుకోవాలని కోరుతున్నాం. మేము ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆ విషయంలో వాళ్ళు వచ్చేసి అక్రమంగా ఈ విధంగా కేసు పెట్టడం అనేది దారుణం. ఈ విషయాన్ని మేము ఇవాళ రేపు కూడా బార్ అసోసియేషన్ తరఫు నుంచి మేము విధులు బహిష్కరించుకుంటూ అతని న్యాయ సహాయం ఏ విధంగా అందించాలో పూర్తి స్థాయిలో అందిస్తాము. సార్, ఈ విషయంపై మేము జిల్లా ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, డీజీపీ గారిని కూడా మేము కలవడానికి సిద్ధమై వెళుతున్నాం. మేము ల్యాండ్ లో నేను కేవలం వకాలత్ తీసుకొని ఈ ల్యాండ్ మీద నేను కేసులు వేయడానికి హోమ్ రిట్ వేసానని చెప్పి కావాలని కక్షపూరితంగా వేశారండి. అంటే ఒక లాయర్గా మీరు బాధితుల పక్షాన్ని వెళ్తే వేసారని మీరు అంటున్నారా? అవునండి, నన్ను అణచివేస్తే వాళ్ళు కూడా సప్రెస్ అవుతారనే కారణంగా రాజకీయ దురుద్దేశంతోనే అతను రాజకీయ పక్షాన నిలబడి న్యాయవాదుల్ని మరియు రైతుల్ని అణచివేయాలని చెప్పి నా మీద కేసులు పెట్టాడండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.